మలాకి 1వ అధ్యాయము 6వ వచనము. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానిని ఘనపరచును గదా. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? దేవుడు ఏం అడుగుతున్నాడంటే, నాకు రావాల్సిన ఘనము ఏమైంది? ఆనాడు ఇశ్రాయేలీయులు మొరపెట్టారు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మొరపెట్టారు, వేదనకరమైన పరిస్థితుల్లో మొరపెట్టారు, శత్రు బంధకానాల్లో బంధించబడ్డారు. అలాగనే ఫరో యొక్క రాజు యొక్క కఠినమైన హృదయానికి బానిసలుగా మారిపోయారు. వాళ్ళు ఇశ్రాయేలీయులు జీవము కలిగిన దేవుని ప్రజలైనప్పటికీ సాతాను బంధకానాల్లో బంధించబడ్డారు, ఫరో యొక్క బంధకానాల్లో బంధించబడ్డారు. ఆ ఫరో బహుగా వారిని హింసించడం, బహుగా వేదనపరచడం, భయంకరమైనటువంటి బానిస బంధకానాల్లో ఇశ్రాయేల్ని తోసివేశాడు. అటువంటి సమయంలో ఇశ్రాయేలు మరి ఎలుగెత్తి కన్నీరు కారుస్తున్నారు, మొర్ర పెడుతున్నారు ప్రభుకి. ఏమిటి అనంటే, ప్రభువా మమ్మల్ని తప్పించు, ఈ భయంకరమైన స్థితిలో నుంచి మమ్మల్ని విడుదల చేసే దేవుడవు నీవేనయ్యా అని ఎంతగానో వారు మొర్ర పెడుతూ ఉన్నారు. వారి యొక్క ఇబ్బంది కొలిమిలో వారు ప్రభువుని ఎంతగానో వేడుకుంటున్నారు, ప్రాధేయపడుతున్నారు. మీ జీవితాల్లో కూడా కష్టాల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వేదనకరమైన పరిస్థితి నుంచి వచ్చిన వారు ఇక్కడ ఉన్నారు. మీ యొక్క బలహీనమైనటువంటి పరిస్థితుల్లో, మీ అంధకారంలో, మీ బానిస బ్రతుకులో, మీ బంధకానాల్లో, మీ యొక్క వేదనకరమైన పరిస్థితిలో ఇక్కడ ఎంతమంది ప్రభుకి మొరపెట్టలేదు ఆనాడు ఇశ్రాయేలు మొరపెట్టినట్లు? ఆ రీతిగా మొరపెట్టినప్పుడు మీ జీవితాల్లో ప్రభు విడుదల చేశాడు. ఆనాడు ఇశ్రాయేలుని ఏ విధంగా అయితే ఫరో దగ్గర నుంచి విడుదల చేశారో, ఫరో బంధకానాల నుంచి మరి మోషేని నాయకుడిగా నియమించి ఆ రీతిగా మరి మోషేని వారి మధ్యకి పంపించి వారిని విడుదల చేశారు. భయంకరమైనటువంటి 10 తెగుళ్లను పంపించి మరి ఫరో యొక్క ఆ యొక్క ఐగుప్తు దేశమంతయు ఆ తెగుళ్ళు విస్తరించడం ద్వారా ఆ యొక్క బలమైన హస్త కార్యముతో మరి దేవుడు తన దక్షిణ హస్తాన్ని మరి ఇశ్రాయేలీయుల కనపరచడం వల్ల విడుదల పొందుకున్నారు ఇశ్రాయేలీయులు. ఆ రీతిగా విడుదల పొందుకున్న వారు ఏమయ్యారు? ఆత్మీయ యాత్రలో కొనసాగుతున్న సమయంలో విడుదల చేసిన దేవుని వైపు చూడడం లేదు, భయంకరమైన బంధకము నుంచి తప్పించిన దేవుణ్ణి ఘనపరచడం లేదు, దేవుణ్ణి మహిమపరచడం లేదు, దేవుణ్ణి దృష్టించడం లేదు. కానీ చుట్టూ ఉన్నటువంటి అల్పమైన సూక్ష్మమైన వాటిని దృష్టిస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి నీచమైన పాపములను దృష్టిస్తూ ఉన్నారు. అవి లేవు, ఇవి లేవు, కీరా దోసకాయలు గుర్తొస్తున్నాయి, మాంసం గుర్తొస్తుందని చెప్పి పనికి మాలిన వాటిని దృష్టిస్తూ, ఎందుకు ఉపయోగం లేని వాటిని, నిర్జీవమైన వాటిని దృష్టిస్తూ దేవుణ్ణి ఘనపరచాల్సింది పోయి ఆ నీచమైన వాటికి బానిసలైపోయారు. కనుకనే ఆత్మీయ యాత్రలో వారి జీవితాలు నశించిపోయినవి. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. నేను నీకు తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ ఉంది? ఈరోజు నిన్ను విడిపించాను, రక్షించాను, మిమ్మల్ని విమోచించాను, ప్రతి బంధకం నుంచి విడుదల చేశాను. ఆ రోజు ఎంతగానో మొర్రపెట్టావు, తిండికి లేక మొర్రపెట్టావు, వేదనకరమైన పరిస్థితుల్లో మొర్రపెట్టావు, చనిపోయే పరిస్థితుల్లో మొర్రపెట్టావు. నిన్ను చుట్టూ ఉన్న వారు వెలివేసినప్పుడు, అది ఎంతగానో బానిసత్వంగా నీ జీవితాన్ని మార్చివేసినప్పుడు ఆ యొక్క బానిసత్వం నుంచి మొర్రపెట్టావు. దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను విమోచించాడు, దేవుడు నిన్ను బ్రతకనిచ్చాడు. కానీ ఈరోజు నీ జీవితము ఎలా ఉంది? విడుదల చేసిన దేవుని వైపు చూస్తున్నావా? విమోచించిన దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? నీ జీవితంలో ఆశీర్వాదాల వైపు చూసుకుంటున్నావు, నీ జీవితం వైపు చూసుకుంటున్నావు, నువ్వు కలిగి ఉన్న వాటి గురించి ఆలోచిస్తున్నావు. ఈ లోకంలో సమృద్ధి కలిగి ఉండాలి, ఈ లోకంలో ఒక మంచి పేరు నేను సంపాదించాలి, ఈ లోకంలో నేను ఘనపరుచుకోవాలి, నన్ను నేను పోషించుకోవాలనే ఆలోచన ఒకవేళ నీలో ఉండి జీవిస్తున్నట్లయితే నీ హృదయాన్నే ప్రభు దృష్టించి మాట్లాడబోచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయంతోనే ఈరోజు ఆ బంధకము నుంచి నిన్ను విడుదల చేయడానికి దేవుడు ప్రత్యేకించుకొని నీతోనే మాట్లాడడానికి ప్రభు అయిన యేసయ్య మన మధ్య సంచరిస్తున్నాడు, మన మధ్య నిలిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితంలో విడుదల పొందుకున్నారు. విలువైన రక్తముతో, శ్రేష్టమైన రక్తముతో దేవుడు వారిని మరి సాతాను శత్రు బంధకానాల నుంచి విడుదల చేశాడు. విడుదలైతే పొందుకున్నావు కానీ విశ్వసించడం లేదంటున్నాడు దేవుడు. విశ్వసించిన ఎడల, నమ్మిన ఎడల కలవరం ఎందుకు వస్తుంది నీ హృదయంలో? విశ్వసించువాడు కలవరపడడు.
ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎన్నడూ విడవడు, ఎడబాయడు. రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే వాగ్దానం ఏమిటి తెలుసా? పర్వతములు తొలగినా, మెట్టులు తద్దరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుకొని ఆయన పరిశుద్ధమైన రక్తములో నువ్వు కడగబడతావో, నీ పాప బంధకాలన్నింటినీ ఒప్పుకొని విడిచిపెడతావో, ప్రతి ఒక్కరికి దేవుడు పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె మీకు తోడుగా ఉన్నానని చెప్పి వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి శ్రేష్టతను పొందుకున్న నీవు ఈరోజు ఎటువంటి వాటి వైపు చూస్తున్నావు? సొదొమ గొమొర్రా వైపు చూస్తున్నావు? పేరు సంపాదించుకోవాలా, డబ్బు సంపాదించుకోవాలా, ఘనత సంపాదించుకోవాలా, నువ్వు సంపాదించుకోవాలా? ప్రభువుకి ఘనపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలా? నిన్ను నువ్వు ఘనపరుచుకోవాలా? ప్రభుని నువ్వు ఘనపరిచే వ్యక్తిగా నువ్వు మారాలా? బాబేలు గోపురం గురించి మనం వింటున్నాం. అక్కడ ఉన్న వారందరంట శ్రేష్టమైన దేవుని కృపను పొందుకున్నాడు నోవాహు. మరి ఆ యొక్క నోవాహుకి దేవుడు చెప్తున్నాడు, ఒక మంచి శ్రేష్టమైన ఓడను సిద్ధపరచుకో, నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను, నీ కుమారుని నీ కోడలు నేను రక్షిస్తాను అన్నప్పుడు మరి నోవాహు ఓడను సిద్ధపరిచాడు. ఆ ఓడలోనికి వారు ఎక్కారు. మరి దేవుడు ఎలా చెప్పాడు, ఆ రీతిగా జంతువులన్నింటినీ చేర్చినప్పుడు ఆ భయంకరమైనటువంటి జల ప్రవాహంలో సమస్తము మరి నిర్మూలము చేయబడింది. సమస్తమును నాశనం అయిపోయింది. ఆ రీతిగా నాశనం అయిపోయిన తర్వాత నోవాహు కుటుంబం అంతా రక్షించబడింది. వారు ఒక దగ్గరికి చేరి మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటో తెలుసా? దేవుని కృప ద్వారా మన కుటుంబము రక్షించబడింది. దేవుని కృప ద్వారా మనము శత్రు బంధకాల నుంచి విడుదల పొందుకున్నాం. దేవుని కృప ద్వారా మేము సజీవుల లెక్కలో ఉన్నామని వారు అనుకోక వారు ఒక మాట అంటున్నారు, మనము పెద్ద గోపురాన్ని కట్టి మనం పేరు సంపాదించుకుంటాం. ఎప్పుడైతే ఆ ఆలోచన వారికి వచ్చిందో దేవుడు చూస్తున్నాడు, మిమ్మల్ని రక్షించింది మీరు పేరు సంపాదించుకోవడానికా? మిమ్మల్ని విమోచించింది మీరు పేరు సంపాదించుకోవడానికా? మిమ్మల్ని రక్షించి చనిపోయే పరిస్థితుల్లో మిమ్మల్ని బ్రతకనిచ్చింది మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి అనుకుంటున్నారా? దేవుణ్ణి ఘనపరచడానికి మనం రక్షించబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమపరచడానికి మనం రక్షించబడ్డాం. ఈ యొక్క వాక్కు మన జీవితంలో మనం చనిపోయేంత వరకు మర్చిపోవడానికి వీల్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలతో మాట్లాడొచ్చుండగా ఆత్మ చెప్పు మాట చెవి కలిగిన వాడు వినుగాక. ఆత్మ చెప్పు మాట చెవి కలిగిన వాడు వినుగాక. ఈరోజు మీ హృదయ అంతరంగములు పరీక్షించుకొని పరిశీలించుకోండి. ఎందుకు కరువులు వస్తున్నాయి? ఎందుకు భయంకరమైనటువంటి నాశనకరమైన తెగులు ప్రపంచాన్ని చుట్టుకుంటుంది? ఎందుకు భూకంపాలు మనుషుల మీదకి వస్తున్నాయి? ఎందుకు సునామీలు మనుషుల మీదకి వస్తున్నాయి? జలప్రపాతం ఎందుకు మనుషుల్ని భయభ్రాంతుల్ని చేస్తుంది? సంపాదించుకున్న వేళ ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో చూస్తున్నారు మీరు. దేవునికి చెందాల్సిన ఘనత దోచుకుంటున్నారు గనక దేవుని మహిమపరచలేకపోతున్నారు. కాబట్టి మీకు కలిగి ఉన్న సమస్తము కొట్టుకొని పోతున్నాయి. ఈరోజు మీ జీవితాల్లో మీ అంతరంగంలో పరీక్షించుకొని పరిశీలించుకోండి. ప్రభువా, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నాయన నేను తప్పించబడాలి. ఆ భయంకరమైన స్థితిగతి నుంచి ఈరోజు నేను మెలకువగలిగి జీవించాలి. ప్రభువా, మెలకువగలిగి జీవించాలి. కనుక మనల్ని మనం పోషించుకోవడానికి కాదు, మనల్ని మనం ఎక్కువ చేసుకోవడానికి కాదు, మనల్ని మనం ఘనపరచుకోవడానికి కాదు. మనం ఎక్కడున్నా ఆయన కృపను తలుచుకొని, ఆయన ఒకరోజు మనల్ని బంధకము నుంచి మన బంధించబడిన వారిని విడుదల చేశాడని, నాశనకరమైన తెగుల నుంచి తప్పించాడని, మనకి చనిపోయే పరిస్థితుల్లో ఆయన మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడని కృతజ్ఞులమై ప్రభు పాదాల దగ్గర సాష్టాంగపడే జీవితము, ప్రభువుని ఘనపరుస్తూ మనము ముందుకు సాగాలి. మన ఆత్మీయ జీవితంలో ఈ లోకంలో చాలా మల్యము ఆకర్షిస్తుంది. వారినైతే బాబేలు గోపురము మరి ఏ విధంగా ఆకర్షించిందో చూడండి. పేరు సంపాదించుకుందామని చెప్పి ఒక గోపురాన్ని కడితే మరి దేవుడు చూసినప్పుడు తారుమారు చేసేసాడు. అందుకే బాబేలు అనగా దానికి అర్థం ఏమిటి? తారుమారు. ఈరోజు మీ జీవితంలో కూడా చాలా విషయాల్లో తారుమారు అయిపోయింది. ఒకటి అనుకున్నారు, ఒకటి మీ కళ్ళ ముందు జరుగుతుంది. కారణం ఏమిటి? ఆ యొక్క సంఘటనలో యేసయ్య లేడు. జరిగినటువంటి ఆ వివాహములో యేసయ్యకి సంబంధము లేదు. కట్టినటువంటి ఆ ఇంటిలో యేసయ్యకి స్థలము లేదు. కొన్నటువంటి ఆస్తుల్లో ఆ యేసయ్యకి స్థలము లేకపోతే తారుమారు అయిపోతాయి. నీ హృదయంలో యేసయ్యకి స్థలం ఇవ్వకపోతే నీ జీవితము కూడా తారుమారు అవుతుంది. కనుక భయము పడి ప్రభు పాదాల దగ్గర సాష్టాంగ పడండి.
ఎవరున్నా లేకపోయినా ఈ లోకంలో ఏది ఉన్నాయి లేకపోయినా మనకి యేసయ్య ఉంటే చాలు. యేసయ్య మనకు తోడుగా ఉంటే చాలు. ఇటువంటి జీవిత శైలి మనం కలిగి జీవించాలి. ఈ లోకంలో సమస్తం మన చుట్టూ ఉన్నప్పటికీ వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. కానీ మన యేసయ్య పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె మనకి తోడుగా ఉండి నడిపిస్తున్నాడని మనము ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగే వారిగా మనము జీవిస్తేనే నిత్య రాజ్యానికి చేర్చబడతాం. నిత్య రాజ్యంలో మనం వారసులుగా జీవిస్తాం. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో యేసయ్యకి నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే శ్రేష్ఠుడిగా నిలబడవలసిన నీ జీవితము పలికి మాలినటువంటి, ఎందుకు పనికి రానటువంటి దిగజారిపోయిన సాక్ష్యముతో నువ్వు మలినపడతావు. కనుక యేసయ్యకి ప్రతి విషయంలో మీరు ఘనపరచండి. మీ హృదయాల్లో ప్రభుకి చోటు ఇవ్వండి. మీ ఇంటిలో ప్రభుకి చోటు ఇవ్వండి. మీ సంఘాల్లో ప్రభుకి చోటు ఇవ్వండి. చోటు ఇవ్వకపోతే ఏమవుతుంది? తారుమారు అయిపోతుంది. ఆ యొక్క జీవితము బాబేలు, ఆ యొక్క ఇల్లు బాబేలు, ఆ యొక్క సంఘము బాబేలు సంఘంగా మారకముందే మరి సమయం ఉన్నప్పుడే మీ యొక్క జీవితాలని పరుచుకోమంటున్నాడు దేవుడు. కనుక మీ జీవితాల్లో ప్రభువుని ఘనపరచాలి. ఎవరు ఘనపరుస్తున్నారో? ప్రభువా, ఎప్పుడైనా నువ్వు రక్షించబడిన తర్వాత, నీవు భయంకరమైన స్థితి నుంచి, అనారోగ్యము నుంచి బయటకు వచ్చిన తర్వాత, దేవుడు ముట్టి స్వస్థపరిచినప్పుడు, నీ యొక్క గాఢాంధకారంలో దేవుడిని నడిపించినప్పుడు జ్ఞాపకం ఉందా? ఆ క్షణము జ్ఞాపకం ఉందా? ఆ రోజు జ్ఞాపకం ఉందా నీకు? ఎటువంటి నీచమైన స్థితిలో, ఒక పూట కూడా అన్నము లేని స్థితిలో నీ యొక్క ప్లేట్ని నువ్వు చూసుకున్నప్పుడు, నీ యొక్క ఆకలిని నువ్వు చూసుకున్నప్పుడు, ఈరోజు తృప్తి కలిగిన వాడిగా దేవుడు నిన్ను నిలవబెట్టినప్పుడు జ్ఞాపకం ఉందా? కడుపు నిండా భోజనము చేసి మర్చిపోయావా? మునుపటి స్థితిని జ్ఞాపకము చేసుకోవాలి. ఏ బండ నుంచి చెక్కబడ్డావో, ఏ రాతి నుంచి తీయబడ్డావో, ఏ కొయ్య నుంచి చెక్కబడ్డావో సమస్తము నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. మర్చిపోకూడదు. జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళే దేవుణ్ణి గణపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం ఉంచుకున్న వాళ్ళే దేవుణ్ణి మహిమపరిచే జీవితాలు కలిగి ఉంటారు. ప్రతి అడుగున కుదురు కలిగి తగ్గింపు జీవితంతో అంచెలంచెలుగా వారు ప్రభువుని మహిమపరుస్తూ ముందుకు సాగేవారిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారి జీవితాలని మార్చుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్తేరుని మనం చూస్తున్నాం. ఎస్తేరు జీవితంలో మొదటిగా తన పేరేమిటంటే హదస్తా అనే పేరునకు అర్థము ముళ్ళ పొద. ముళ్ళ వంటి జీవితము, తన పేరుకు తగ్గ జీవితమే తను జీవిస్తూ ఉంది. తను ఏదైనా సంతోషకరమైన వార్తను పంచుకోవాలంటే పక్కన తల్లి లేదు. తన వేదనకరమైన పరిస్థితుల్లో, బాధకరమైన పరిస్థితుల్లో ఒక కుటుంబము లేదు, తండ్రి లేడు, తల్లి లేదు, అనాథ. ఎంతో భయంకరమైనటువంటి ముళ్ళ వంటి జీవితం అది, ఒంటరి జీవితము. అటువంటి సమయంలో ప్రభులో తను ఎదుగుతూ వచ్చింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంది ఎస్తేరు. ఆ రీతిగా ఎప్పుడైతే అహర్షరోషు మహారాజు, ఆ రాజు ఏమిటంటే 127 సంస్థానాలను పరిపాలిస్తున్నటువంటి రాజు, ఆ రాజుకు భారీగా మరి రాజనగరంలో చేర్చబడింది ఎస్తేరు. యూదులుగా ఉన్నటువంటి ఆ యొక్క ఎస్తేరు రాజనగరంలోకి చేర్చబడింది. ఆ రీతిగా రాజనగరంలోకి చేర్చబడినప్పుడు తన యొక్క పేరుని మార్చివేశారు. ఆ పేరే ఎస్తేరు. ఎస్తేరు అనే పేరునకు అర్థము నక్షత్రము. నిజానికి తన జీవితము కూడా ఒక నక్షత్రంగానే మారిపోయింది. ఏమిటి అనంటే, తన అనేక మందికి వెలుగును కనపరిచే వ్యక్తిగా ఉంది. అనేక మందికి వెలుగును ప్రకాశించే వ్యక్తిగా తన జీవితం మార్చివేయబడింది. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? నీకు ఉద్యోగం లేని పరిస్థితుల్లో, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు మంచి ఉద్యోగాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడేమో. లేమితో ఉన్న నిన్ను ఉన్నదానిగా చేశాడు. మారాతో అనుభవించిన నిన్ను మధురంగా నీ జీవితాన్ని మార్చివేశాడు. నీ జీవితం ఎలా ఉంది? ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడే నక్షత్రంగా మారింది. నీవు ఈరోజు గొప్ప స్థితిలో ఉన్నప్పుడు, ఉన్నతంగా నువ్వు మార్చబడినప్పుడు, నలుగురికి సహాయం చేసే విధంగా నీ హస్తాల్లోనికి ధనము చేకూర్చబడినప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ఇప్పుడు ముళ్ళపొదగా మారిందా, లేదా నక్షత్రంగానే ఉందా? ఆశీర్వదించబడిన తర్వాత చాలామంది జీవితాలు ముళ్ళపొదగా మార్చివేసుకుంటారు. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలని మనం ఎలా కుదురు చేసుకోవాలో ఎస్తేరు జీవితాన్ని చూసినప్పుడు మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం. యూదులకు ఎంతో సమస్య వచ్చింది. హామాను యూదులందరినీ హతమార్చాలని చెప్పి శాసనాలను విడుదల చేశాడు. అటువంటి సమయంలో మొర్దెకై అంటున్నాడు, పినతండ్రి, ఇదిగో ఎస్తేరు, యూదుల్ని ఏ విధంగా రక్షిస్తావు? వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని యొక్క
ప్రజలుగా ఉన్నారు, దేవుణ్ణి ఆశ్రయించిన వారిగా ఉన్నారు. వారికి ఇబ్బంది వచ్చింది, శత్రు భీతి వస్తుంది, శత్రువులు వారి మీద పొంచుకొని ఉన్నారు. ఇటువంటి సమయంలో ఎస్తేరు, నీవు రాణిగా ఉన్నావు కదా, నువ్వు ఏం చేయబోతున్నావు అని చెప్పి ఒక మాట మరి ఎస్తేరుకి తెలియజేయడం జరిగింది. అప్పుడు ఎస్తేరు అంటున్న మాట ఏమిటో తెలుసా? రాజులను నమ్ముకొనుట కంటే, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణి ఘనపరుస్తుంది, రాణిగా ఉంది, దేవుణ్ణి ఘనపరుస్తుంది. రాజుని లక్ష్య పెట్టడం లేదు. వెళ్ళి నా భర్తతో ఈ విషయం చెప్తే నా భర్త దగ్గర ఉన్న సైన్యాధిపతులు, సైన్యము ఇదంతా వెళ్ళిపోతారు వాళ్ళ మీదకి. లేదు, ఆ ఆలోచన ఎస్తేరులో లేదు. దేవుణ్ణి ఘనపరిచే హృదయం ఎస్తేరులో ఉంది. ఆ సమయంలో జ్ఞాపకం వస్తుంది, మరి రాజులు నేను ఆశ్రయించడానికి లేదు. ఈ సమయాల్లో అధికారులు నేను ఆశ్రయించను, కానీ నా దేవాది దేవుని నేను ఆశ్రయిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే అంటుంది, నేను 3 దినాల ఉపవాస ప్రార్థనలో ఉంటాను. మీరు కూడా సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రార్థనలో ఉండండి. లోక శక్తులను ఆశ్రయించడం లేదు, లోకస్తులను ఆశ్రయించడం లేదు, తను కలిగి ఉన్న అధికారాలను ఆశ్రయించడం లేదు, కానీ దేవుని శక్తిని ఆశ్రయిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. నేను తండ్రినైనప్పుడు నాకు రావాల్సిన ఘనము ఎక్కడా అంటున్నాడు దేవుడు. నిజంగా నీ జీవితంలో నువ్వు రక్షించబడి నీ దేవుడు నీకు తండ్రిగా ఉన్నట్లయితే ఎక్కడ నువ్వు ఘనపరుస్తున్నావు? సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? వేదనకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? శ్రమలు వచ్చిన దేవుని పాదాల దగ్గర చేర్చబడాలనే ఆలోచన నీకుందా? శోధన కలుగుతున్నప్పుడు నా ప్రభువే ఈ శోధన నుంచి నన్ను తప్పిస్తాడని ప్రభుతో నువ్వు వివరిస్తున్నావా? ఆ శోధన విషయంలో దేవుణ్ణి ఘనపరచకుండా వేరు వేరు విగ్రహాలకు మీరు సాష్టాంగ పడకూడదని చెప్పిన ఆజ్ఞ మర్చిపోయావా? ఎవరిని నువ్వు విగ్రహంగా పెట్టుకుంటున్నావు? ఈరోజు వేరు వేరు విగ్రహాలు మీలో ఉండడానికి వీల్లేదు. వేరు వేరు విగ్రహాలకు మీరు సాష్టాంగ పడడానికి వీల్లేదు. నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నువ్వు సాష్టాంగ పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో దేవుని పాదాల దగ్గరే చేరాలి. ఒక కష్టము నీ చెవులో వినబడినప్పుడు, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నీ చెవులకు వినపడుతున్నప్పుడు నువ్వు వెంటనే మోకాళ్ళ మీద పడాలి, సాష్టాంగ పడాలి. ఎస్తేరు నేర్పిస్తుంది ఈరోజు మన జీవితాల్లో. నేను ప్రభువుని ఆశ్రయించాను. భయంకరమైన పరిస్థితుల్లో రాజులను నమ్ముకోలేదు, అధికారులను ఆశ్రయించలేదు, చుట్టూ ఉన్న వారిని నేను ఆశ్రయించలేదు. వెంటనే ప్రభు దగ్గర నేను సాష్టాంగ పడ్డాను. నా దేవుడు సమస్త కార్యములను చేసే దేవుడు. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నా తండ్రికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, నెబుకద్నెజరు రాజు ఆ యొక్క యెరూషలేము దేశమును మరి ముట్టడి వేశాడు. ఎప్పుడైతే ఆ యొక్క యెరూషలేమును ముట్టడి వేశాడో అక్కడ రాజవంశానికి సంబంధించిన బాలులను ఆయన మరి బానిసలుగా తీసుకున్నాడు. అలాగనే ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఉపకరణములన్నింటినీ కూడా తను స్వాధీనపరుచుకున్నాడు. ఆ రీతిగా తిరిగి వెళుతున్నాడు బబులోను పట్టణంకు. వీరినందరినీ తీసుకొని జయించాడు యెరూషలేముని. ఆ నెబుకద్నెజరు రాజు వీరిని తీసుకొని వెళ్ళాడు. షద్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వీరు దేవుణ్ణి ఎరగని దేశంలోనికి వెళ్ళిపోయారు. శత్రువులు పరిపాలిస్తున్నటువంటి బంధకంలోనికి వెళ్ళిపోయారు. కానీ వీరి జీవితాల్లో ఉన్న శ్రేష్టత ఏమిటో తెలుసా? ప్రభువుని మాత్రం హృదయంలో విడిచిపెట్టలా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడ ఉన్నాము అనేది ముఖ్యము కాదు, మనం మనతో పాటు దేవుడు ఉన్నాడా లేదనేది ముఖ్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత నీచుల మధ్య మనం ఉన్నామా, ఎంత దుష్టత్వము కలిగిన వారి మధ్య మనం ఉన్నామా, ఎంత శత్రువుల మధ్య మనం ఉన్నామా, ఎంత అన్యాయము చేసే వారి మధ్య మనం ఉన్నామా, అది దాంతో సంబంధము లేదు. మన హృదయములో దేవుడు ఉంటే చాలు, మనము వారిని జయిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. వీరు శత్రువుల బంధకాలలో ఉన్నారు, కానీ వీరి హృదయంలో యేసయ్య ఉన్నాడా? వీరి హృదయాల్లో యేసయ్య ఉన్నాడా? వీరి హృదయంలో యేసయ్యను ఉండనిచ్చారు. వీళ్ళు యేసయ్యను విడిచిపెట్టలా. ముమ్మారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభు ఎదుట సాష్టాంగ పడుతున్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభువునే ఘనపరుస్తున్నారు. మనుషులకు సాష్టాంగ పడ్డంలా, మనుషుల పద్ధతులను వారు కోరుకోవడం లేదు. మరి అనేకమైనటువంటి రోజుల్లో అన్యుల మధ్య జీవిస్తున్నారు, కానీ వారిది ఏది వీరి జీవితాల్లో ముట్టకుండా ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాం. ఈరోజు నువ్వు అనుకున్నా అన్యుల మధ్య ఉన్నాం కాబట్టి మేము ఇలా అయిపోతున్నాం.
నీలో హృదయములో యేసయ్య ఉంటే వారిని నీ జీవితము తారుమారు చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా షద్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు జీవితంలో మరి దానియేలు ముమ్మారు మోకరించి ప్రార్థిస్తున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టాలా? వారు ఎన్ని శాసనాలు విడుదల చేసినా వాటితో సంబంధం లేదు. నా దేవుడు ఏం చెప్పాడో వాక్య ప్రకారమే నేను జీవిస్తానని ముందుకు సాగుతున్న సమయంలో అధికారిక అయిపోయాడు, ముఖ్యుడిగా అయిపోయాడు. రాజా సంస్థానంలోనే ముఖ్యుడంట దానియేలు. అటువంటి స్థితికి మరి దేవుడు హెచ్చించాడు. దేవుణ్ణి మాత్రమే కలిగి ఉండు. ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావా? మనుషుల మధ్య అవమానించబడుతున్నావా? నిందించబడుతున్నావా? దేవుని పాదాల చెంత చేరితే చాలు, తృణీకరించబడిన వారే ఘనపరిచేవారిగా దేవుడు మార్చివేస్తాడు. అవమానించే నోర్లే ఘనపరిచే నోర్లుగా దేవుడు మార్చబోతున్నాడు. కనుక నీవు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు. గట్టిగా దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి ఘనపరుస్తూ ముందుకు సాగు, వాక్యాన్నే చేతి పట్టుకొని ముందుకు సాగు. నీవు తగిన సమయంలో అనేక మంది మధ్య దేవుడు నిన్ను ఖచ్చితంగా ఘనపరచబోతున్నాడు. దేవుడు ఒక మంచి వాక్కును తెలియచేసిన నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా, నా వాక్యాన్ని బట్టి నిలబడిన వారిని నేను విడిచిపెట్టను, ఘనపరుస్తాను. నెబుకద్నెజరు రాజు తర్వాత దర్యావేషు అనే రాజు ఆ యొక్క బబులోను దేశమును పరిపాలించడానికి వచ్చాడు. ఆ రీతిగా వచ్చినప్పుడు దర్యావేషు ఒక శాసనమును విడుదల చేస్తున్నాడు. ఏమిటంటే 30 రోజుల వరకు నాకు తప్ప ఇంకెవరికి మీరు పూజ చేయకూడదు, ఎవరిని ఆరాధించకూడదు, ఎవరికి ప్రార్థన చేయకూడదు, నాన్నే కొలవాలి అని ఒక శాసనాన్ని విడుదల చేశారు. ఒకవేళ మీరు 30 దినముల వరకు నన్ను ఆశ్రయించకపోయినట్లయితే, నా వైపు చూడకపోయినట్లయితే నేను మిమ్మల్ని సింహాల బోన్లో వేస్తాను, అవి మిమ్మల్ని తుత్తునీలుగా చేస్తాయి అని ప్రజలకు ఒక భయముతో కూడినటువంటి శాసనాన్ని విడుదల చేసినప్పుడు అది విన్న దానియేలు రాజుల్ని నమ్ముకోలేదా, అధికారులను నమ్ముకోవడం లేదా, వేరు వేరు విగ్రహాలకు సాష్టాంగ పడకుండా నీ దేవుడైన యెహోవాకే నువ్వు సాష్టాంగ పడాలి అనే వాక్యాన్ని గణపరుస్తూ నువ్వు ముమ్మారు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ముమ్మారు ప్రార్థన చేస్తున్న సమయంలో దానియేలుకి అటు ఇటు ఒక 2 అధికారులు ఉన్నారు దానియేలుతో పాటు. వాళ్ళు వెళ్ళి మరి ఆ రాజుకి సెలవిచ్చారు. ఏమిటంటే, ఇదిగో ప్రభా, నీకే సాష్టాంగ పడాలన్నావు కదా, రాజునే పూజించాలన్నావు కదా, ఆ దానియేలు చూసావా ఏం చేస్తున్నాడో, మరి తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడని చెప్పినప్పుడు రాజు మరి ఎలాగైనా కూడా తన విడుదల చేసిన శాసనం బట్టి జరగవలసిందే. కనుక దానియేలుని తీసుకొని పోయి సింహాల బోన్లో వేసేశారు దేవునికి ప్రార్థన చేస్తున్నందుకు. ఆ సింహాలు అసలే ఆకలితో ఉన్నాయి. అటువంటి సింహాల బోన్లో దానియేలుని వేసినప్పుడు దానియేలు వెంటనే మోకరించాడు. ఎప్పుడైతే దానియేలు మోకరించాడో, దానియేలు ఎవరో సింహాలకు తెలియకపోవచ్చేమో కానీ పరమ తండ్రి ఎవరో సింహాలకు బాగా తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సింహాల నోలను మూసివేశాడు. అంటే సింహాలు మౌనముగా వహించి గొర్రెల్లాగా మారిపోయాయి. ఈరోజు నీ చుట్టూ కూడా సింహాల వంటి వారు ఉన్నారా? నిన్ను భక్షించడానికి చూస్తున్నారా? నువ్వు ఎప్పుడు దొరుకుతావని పొంచుకొని ఉన్నారా? నువ్వు మోకరించు. దేవుని నామాన్ని బట్టి నువ్వు మోకరించినట్లయితే శత్రువులు మిత్రులుగా మార్చివేయబడతారు. క్రూరమైన మృగాలు గొర్రెల్లాగా అయిపోయినాయండి. ప్రార్థించే వ్యక్తికి ఉన్నటువంటి శ్రేష్టత, దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తులకు ఉన్న శ్రేష్టత, దేవుణ్ణి హృదయాల్లో మోసుకొని వెళుతున్న వారికి ఉన్నంత శ్రేష్టత, రాజులైన అధిపతులైనా కూడా వారి ముందు సాష్టాంగ పడవలసిందే. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఈరోజు నీ చుట్టూ ఉన్నటువంటి క్రూరమైన మృగాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. భయపడవలసిన అవసరము లేదు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక దేవుణ్ణి ఆశ్రయించండి. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి. ఎక్కువ సమయం వాక్యాన్ని ధ్యానించండి. ప్రభు వైపే చూస్తూ ముందుకు సాగండి. అవి ఇవి డిస్ట్రాక్ట్ చేయడానికి అనేకమైన మన చుట్టూ రంగుల వలయాలు కనిపిస్తాయి. డిస్ట్రాక్ట్ అవ్వడానికి వీల్లేదు. వీటి వైపు చూడడానికి వీల్లేదు. ప్రభు ఉన్నాడు నాకు. పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె ప్రభు నాకు తోడుగా ఉన్నప్పుడు ఈ లోకంలో అన్నీ కూడా కొట్టుకుపోయావండి. ఈ లోకం అంతా నాశనం అయిపోద్ది. వాటి మీద ప్రేమించడం ఏమిటి? వాటి మీద మనసు పెట్టుకోవడం ఏమిటి? వాటిని ఆశించడం ఏమిటి? అవి కాదు మనకి. మనం దేవుడు రక్షించి విమోచించిన దేవుణ్ణి ఎదుట మనం సాగిలపడాలి. దానియేలు దగ్గరికి వచ్చి రాజు, 30 మార్లు ప్రార్థన చేసే నీ దేవుడు నిన్ను కటాక్షించాడా? దానియేలు నిన్ను రక్షించాడా అని చెప్పి రాజు అడుగుతుంటే దానియేలు ఒక మాట అంటున్నాడు.
నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఆశ్రయించిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు రాజా. ఒక దూతను పంపి నాకు జీవాన్ని సింహాల నుంచి, నోళ్ళ నుంచి నన్ను తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే వాగ్దానం ఈరోజు మీలో ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఒక దూతను పంపి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. ఒక దూతను పంపి నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఒక దూతను పంపి దేవుడు నిన్ను విమోచించి అనేక మందికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ప్రభువు పేరట నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ తెగులు నీ గుడారము సమీపించదో. నువ్వు ధైర్యంగా ఉండు. ప్రార్థించే వ్యక్తిగా ఉన్నట్లయితే, దేవుడు నీ హృదయంలో నువ్వు దాచుకున్న వ్యక్తిగా ఉన్నట్లయితే దేనికి భయపడవలసిన అవసరము లేదు. జరిగినా జరగకపోయినా, దేవుడు కాసినా కాయకపోయినా, సమస్త విషయంలో షద్రక్ మేషకు అబేద్నెగోలు కొన్నటువంటి విశ్వాసం ఏమిటో తెలుసా? మా దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన ఈ అగ్నిగుండంలో మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, మేము ఈ అగ్నిగుండంలో పడి మరణిస్తామే కానీ విగ్రహానికి మాత్రం సాష్టాంగ పడము. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి విశ్వాసాన్ని మనం ధరించుకోవాలని ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. నీ జీవితాన్ని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అపవిత్రమైన వాటిని విడిచిపెట్టి పరిశుద్ధతను కోరుకొని వచ్చే ప్రభు పాదాల దగ్గరికి రా, సిద్ధపడు. రాబోయే తరములో నువ్వే ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఉండబోతున్నావు. రాబోయే తరంలో అనేక మంది పాపపు బంధకానాల్లో ఉన్న వారిని విడిపించే శక్తితో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిదైన దేవా, మీకు వందనములు, స్తోత్రములు నాయన. నువ్వు ప్రేమించిన నీ ప్రియబిడ్డలను నాయన పట్టి పీడిస్తున్నటువంటి ప్రతి అంధకార శక్తులు, దురాత్మ శక్తుల ప్రభావాలను యేసు నామములో భయపరుస్తున్నందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనములు, స్తోత్రములు. ఒక్కొక్కరిని మీరు దర్శించండి ప్రభువా. వీరి జీవితాల్లో అసాధ్యంగా ఉన్న వాటిని సాధ్యపరుస్తున్నందుకు వందనములు, స్తోత్రములు నాయన. గర్భఫలము లేని వారికి గర్భఫలమును అనుగ్రహిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఆర్థిక బంధకానాల్లో బంధించబడిన వారిని యేసు నామములో విడుదల చేస్తున్నందుకు వందనములు. కుటుంబంలో రక్షణ లేక ప్రభు అంధకారంలో చిక్కబడిన వారికి నాయన వెలుగుమయముగా నాయన కుటుంబాన్ని మారుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి కుటుంబంలోనికి మీరు ప్రవేశించండి ప్రభువా. ప్రతి కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడండి నాయన. ఏ వేదనకరమైన పరిస్థితుల్లో, బాధకరమైన పరిస్థితుల్లో నాయన అంధకారంలో చిక్కబడ్డారో ప్రభా, పాపంలో చిక్కబడ్డారో, ఆ ఊబిలో నుంచి నాయన నీవు గాయపడిన హస్తమును చాచి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు రక్షిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీరు చుట్టూ కంచి వేసి కాపాడమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే సమర్పించుకుంటూ యేసు నామములో, యేసనే శక్తి గల నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.